అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఉప్టన్ ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి అని తెలుసుకుందామండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది. సో సమ్మర్లో మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండలో తిరిగామంటే చాలు స్కిన్ తొందరగా ట్యాన్ అయిపోతుంది. సో ఆ ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, సో ఎలా యూజ్ అవుతుంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఉప్టన్ ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేయాలి కాబట్టి. అండ్ నేను కోకోనట్ షెల్ ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి స్టీల్ బౌల్స్‌లో ఐరన్ ఉంటుంది. అండ్ నేను మిక్సింగ్‌కి వెజిటబుల్ గ్లిజరిన్ యూజ్ చేస్తున్నానండి. మనం మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వెజిటబుల్ గ్లిజరిన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే మనకి స్కిన్ టైటనింగ్‌కి, పింపుల్ మార్క్స్‌కి కానీ, గ్లోయింగ్ కానీ ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి వెజిటబుల్ గ్లిజరిన్ అనేది యూజ్ చేస్తున్నానండి. అండ్ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వెజిటబుల్ గ్లిజరిన్ తీసుకుంటున్నాను. సో ఒక థిక్ పేస్ట్ అనేది లాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి. అండ్ మరీ జారిపోయేటట్టు ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం పల్చగా ఉండాలన్నమాట. సో ఫేస్ ప్యాక్ అయితే మనం మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు దానికి అప్లై చేసి చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి అనేది. ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా సరే అండి మనం కింద నుంచి పైకి వేసుకోవాలి. గ్లిజరిన్ వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మంచి బెనిఫిట్ ఉంటుందండి ఫేస్ ప్యాక్లో. ఈ ఫేస్ ప్యాక్ కూడా జస్ట్ 20 మినిట్స్ ఉంటే చాలండి. మనం గ్లిజరిన్ మిక్స్ చేసుకున్నాం కాబట్టి 20 మినిట్స్ అండి. నార్మల్గా అయితే ఓన్లీ 15 మినిట్స్ వేసుకుంటే చాలు. చాలామంది ఫేస్ ప్యాక్ మంచిది కదా అని చెప్పి ఎక్కువ గ్లో వస్తుందని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లా గంటలు గంటలు ఉంచుకుంటారు. సో దానివల్ల స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. అందుకే చాలామంది ఫేస్ ప్యాక్స్ నాకు పడవు అని అనుకుంటారు. కానీ దాన్ని మనం యూజ్ చేసే పద్ధతి సరైన పద్ధతిలో యూజ్ చేస్తేనే దాని బెనిఫిట్ అనేది మనకి బాగా అర్థమవుతుంది. నేను ఈ పాపకి వేస్తున్నా కదా, మరి మీకు ఈ డౌట్స్ కూడా వస్తుంది, పిల్లలు వేసుకోవచ్చా లేదా పెద్దవాళ్ళు వేసుకోవచ్చా అని. ఈ ఫేస్ ప్యాక్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వేసుకోవచ్చండి. సారీ. ఇలా మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే పాత డ్రెస్, ఓల్డ్ డ్రెస్సెస్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ డ్రెస్ మీద పడినప్పుడు కొంచెం దీంట్లో పసుపు ఉంటుంది కాబట్టి ఆ పసుపు కూడా మళ్ళీ మనకి బట్టల మీద పడితే మరకలు అవుతుంది కాబట్టి సో ఓల్డ్ డ్రెస్సెస్ అనేది ప్రిఫర్ చేయండి. కంటికి మరీ కొంచెం కిందకి మాత్రమే వేయాలి. సో కంటి కిందకి మరీ వేయకూడదండి. ఎందుకంటే కంటి దగ్గర నర్వ్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అక్కడ ఎప్పుడు డ్రై అనేది అవ్వకూడదు. సో దానికి నేను నెక్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఫేస్కి మాత్రమే వేస్తారు. సో ఫేస్ ఒక కలర్ ఉంటుంది, మళ్ళీ నెక్ దగ్గర ఒక కలర్ ఉంటుంది. సో నెక్ దగ్గర కూడా వేస్తున్నాను.
సో ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఫేస్కి అండ్ హ్యాండ్స్కి కూడా అప్లై చేశామండి. సో ఇలా ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే చాలు. 20 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. అండ్ సారీ అండ్ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు మనం నైట్ టైమ్సే ప్రిఫర్ చేయాలండి. ఎందుకంటే ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది కదా. సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అనేది తొందరగా మనకి స్కిన్కి అట్రాక్ట్ అవుతుంది అనమాట. ఆ పొల్యూషన్ వల్ల మళ్ళీ ఇంకా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి నైట్ టైమ్స్ ప్రిఫర్ చేయండి. అంటే ఒకవేళ మీరు బయటికి వెళ్ళలేదు అంటే ఏ టైంలో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారు అంటే మాత్రం నైట్ టైం వచ్చిన తర్వాత సో వాటర్తో ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని ఫేస్కి ప్యాక్ వేసుకొని ఒక 20 మినిట్స్, అది కూడా మీరు గ్లిజరిన్తో మిక్స్ చేసుకున్నారు కాబట్టి 20 మినిట్స్ ఉంచుకోండి. 20 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. ఈ ఉప్టన్ ఫేస్ ప్యాక్ మీరు డే బై డే యూజ్ చేసుకోవచ్చు, అలాగే డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి. సో మీకు బెస్ట్ రిజల్ట్ కోసం మీకు టైం ఉంటే డైలీ యూజ్ చేయండి, లేదా డే బై డే అయినా యూజ్ చేయండి. బట్ కంటిన్యూస్గా కనుక మీరు యూజ్ చేస్తే మీకు స్కిన్ అనేది డార్క్నెస్ రెడ్యూస్ అవుతుంది, పింపుల్ మార్క్స్ రెడ్యూస్ అవుతాయి, యాక్నే రెడ్యూస్ అవుతుంది, స్కిన్ టైట్గా ఉంటుంది, చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఎలా ఉన్నది అని చెప్పి కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.